మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. న్యూ ఇయర్ రోజునే నింగిలోకి రాకెట్ ను పంపించబోతున్నట్లు ఇస్రో వెల్లడించింది. తొలిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగిస్తూ ఉండగా ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఇలాంటి శాటిలైట్ ను లింగిలోకి పంపించింది. 5 నెలల పాటు కక్షలో తిరగనున్న ఎక్స్పోస్ శాట్ కీలకమైన ఈ సమాచారాన్ని సేకరించేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది. జనవరి 1వ తేదీన ఎక్స్పోస్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రీ మిషన్ చేపడుతోంది ఇస్రో. PSLV C-58 వాహన నౌక ద్వారా ఎక్స్పోస్ శాటిలైట్ ను ప్రయోగించనుంది. ఉదయం 9:10 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపుతున్నట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ ఎక్స్పోస్ శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెడతారు. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రాలను, న్యూట్రాన్ నక్షత్రాలను, నాన్ థర్మల్ సూపర్ నోవాలను అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారి చేపడుతూ ఉండగా ఇంతకు ముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించింది. ఈ ఎక్స్పో శాటిలైట్ ను కనీసం 5 ఏళ్ల పాటు తన పరిశోధనలను నిర్వహించబోతున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ ను యూఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పోలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్పో శాట్ మిషన్ తనలో 2 పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాలు, టెంపోరల్ అలాగే స్పెక్ట్రల్ పోలకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ ఫోటాన్లను మధ్యస్థ ఎక్స్రే శక్తి పరిధిలో ధ్రువణ స్థాయి కోణాన్ని కొలవనున్నాయి.